ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్థిక్ గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా ఈ మధ్యన జరగాల్సింది అంటే 2024లో ఈ డిస్కషన్ అనేది చాలా హాట్ టాపిక్గా మారింది. అది ఆర్థిక్ విషయంలో చూసుకుంటే హార్దిక్ ఈ మధ్యన విడాకులు తీసుకోవడం జరిగింది. తను కూడా బాగా స్ట్రగుల్ అయ్యాడు క్రికెట్లో కానీ మోసపోవడం కానీ. అలాగే ఇప్పుడు చూసుకుంటే ముంబై ఇండియన్స్లో కెప్టెన్సీ చేపట్టినప్పుడు ఫ్యాన్స్ అందరూ రోహిత్కి సపోర్ట్ చేశారు. హార్దిక్ ఏమాత్రం సపోర్ట్ చేయలేదు. ఆ విషయంలో అయితే హార్దిక్ కూడా ఒక విషయంలో చెప్పాడు, నేను రోహిత్ని నేను కావాలని కెప్టెన్ అవ్వాలనుకోవట్లేదు అన్నట్టు చెప్పాడు. కానీ ఫ్యాన్స్ మాత్రం బాగా ట్రోల్ చేశారు. దాంట్లో చాలా డిసప్పాయింట్ అయ్యాడు ఈ ఇయర్ ఐపీఎల్లో అయితే. అలాగే తను వైఫ్ కూడా విడాకులు తీసుకున్నట్టుగా ప్రకటించగానే తను కూడా డిసప్పాయింట్ అయ్యాడు. వాళ్ళ వైఫ్ వేరే వాడితో చేసుకోవడం వల్ల హార్దిక్ కూడా నచ్చలేదు. ఈ విషయంకి వస్తే హార్దిక్ చాలా స్ట్రగుల్ అయ్యాడనే చెప్పాలి. తను ఎంతో బాధపడుతూ అదే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశారు. తన కెప్టెన్సీ తన వల్ల రాలేదు, రోహిత్కి రావడం రోహిత్ కూడా ఇదే చెప్పాడు, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీగా ఉన్నావు, నాకు చాలా ఇష్టమైంది. కానీ ఫ్యాన్స్ మరి ఎందుకు ట్రోల్ చేశారు కానీ పార పెట్టించారు కానీ అర్థం కావట్లేదు. ఈ విషయంకి వస్తే హార్దిక్ పాండ్యాకి తన కొడుకన్నా చాలా ఇష్టం. తన కొడుకు దూరంగా ఉండడం చాలా ఇష్టం లేక తను ఎన్నో పోస్టులు చేస్తూ ఉంటాడు. మీకు తెలిసిందే కదా, హార్దిక్ పాండ్యా చాలా కష్టపడి మాత్రం క్రికెట్కి వచ్చాడు. ఏమాత్రం కూడా హార్దిక్ పాండ్యాకి సపోర్ట్ చేయకపోతే ఫెయిల్యూర్ అనేది హార్దిక్ పాండ్యా మనం నుంచి వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి హార్దిక్ పాండ్యాకి. సపోర్ట్ చేసినట్టుగైతే ఒక లైక్ అండ్ షేర్ చేయండి ఈ వీడియోని. తప్పకుండా మరొన్న వీడియో ఇంకా స్ట్రాంగ్గా తీసుకొస్తానని కోరుకుంటున్నాను. ఓకే గైస్, హార్దిక్ ఫ్యాన్స్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి, ఐ లవ్ హార్దిక్ అని పెట్టండి కామెంట్లో. థ్యాంక్ యూ గైస్.